సమీపంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనున్నది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ గ్రామ సమీపంలోని మిథిలా నగరం శ్రీ అష్టలక్ష్మి ఆశ్రమంలో 23వ అష్టలక్ష్మి యాగం నిర్వహించనున్నారు. అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపక ఆచార్యులు పీతాంబరం రఘునాథాచార్యులు స్వామీజీ పర్యవేక్షణలో ఈ యాగాన్ని ఈ నెల 12 నుంచి 23 వరకు జరపనున్నారు. ఇప్పటికే 22 చోట్ల శ్రీ అష్టలక్ష్మి యాగాన్ని వైభవంగా జరిపించారు. 23వ యాగాన్ని భద్రాద్రి పుణ్యక్షేత్రంలో జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆశ్రమ స్థలములో 108 మంది జంటలతో నాగలితో నేలను కదిలించి భూమి పూజ చేశారు. అత్యంత వైభవంగా జరిగే 23వ యాగంలో 2 రాష్ట్రాల భక్తులు పాల్గొని అమ్మవారిని అనుగ్రహం పొందాలని సూచించారు. దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని శ్రీ అష్టలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు పీతాంబరం రఘునాథాచార్యులు స్వామీజీ. ఇది 23వ అష్టలక్ష్మి యాగం అని తెలిపారు. అష్టలక్ష్మి పీఠాధిపతులైనటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు వారికి భక్తులు సమర్పించినటువంటి ఆశ్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలం ఇది. సుమారుగా ఈ స్థలాన్ని వారికి భక్తులు సమర్పించి ఒక 10 ఏళ్ళ పైన అవుతున్నది. ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించాలి అని వారి ఉద్దేశం. ఇక్కడ ఒక ఆలయం ఇవన్నీ కూడా నిర్మించాలని, దానికి పూర్వరంగంగా ఇక్కడ ఒక యాగాన్ని తలపెట్టాలి అని చెప్పి వారు సంకల్పించి భద్రాచల రాముడి యొక్క ఆశీస్సులతోటి ఇక్కడ అష్టలక్ష్మి యాగాన్ని రేపు మార్చి 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు చాలా వైభవపేతంగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది భక్తులు భాస్కర్ గారిని, ఇలాగా ఎంపీటీసీ గారు, తర్వాత మాధవరెడ్డి గారు, ఇలా ఉండేటువంటి పెద్దలంతా కూడా వారికి సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక దైవ కార్యాన్ని తలపెట్టి చేయడం అనేటువంటిది చాలా కష్టంతో కూడినటువంటి పని. అయినప్పటికీ దానికి వారు ముఖ్యంగా పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు గొప్ప దృఢమైనటువంటి ఉక్కు లాంటి సంకల్పంతో చిన్న శ్రీమన్నారాయణ రామానుజీరు స్వామి వారి యొక్క మంగళాశాసనాలతోటి వారి ఆశీస్సులతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమం భద్రాచల రాముడి యొక్క అనుగ్రహంతో చాలా వైభవపేతంగా నిర్వహింపబడాలని, భక్తులందరికీ ఇది గొప్ప శ్రేయస్సును కలుగజేయాలి అని వారు తలపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలని భద్రాచల రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ